ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పటి వరకు పెళ్లి సంబంధం కుదిరింది మొదలుకొని పెళ్లి అయ్యేంత వరకు కూడా ఎప్పుడవుతుంది పెళ్లి, ఎప్పుడు వస్తుంది నా భార్య అని ఆయన, అలాగే ఈవిడ కూడా అయ్యో నా భర్త అలాగే ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి. దేవునికి స్తోత్రం. మామ చెప్పండి అమ్మా, రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే వీళ్ళిరువురి యొక్క అన్యోన్య దాంపత్యాన్ని చూస్తూ ఉంటుంటే నిజంగా దేవుడు వారిరువురి గురించి ఎంతగా ఆలోచించాడో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు యేసు గారు కూడా కవిత్వం చెప్పొచ్చు. నా ఎముకలో ఎముక నా కృపావతి, నా మాంసములో మాంసము నా కృపావతి, నాలో నుంచి తీయబడింది కనుక ఈ కృపావతి నాది, నా సొంతం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క వివాహ దాంపత్య జీవితంలో ప్రభు వారిరువురికి ఎక్కడో పుట్టినటువంటి అబ్బాయిని, ఎక్కడో పుట్టినటువంటి అమ్మాయిని వాళ్ళిద్దరిని జత కలిపాడంటే అది నీ వల్ల నా వల్ల అయ్యేటువంటి పని కాదు. సాక్షాత్తు నజరేయుడైనటువంటి నా దేవాతి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప మరెవరు కూడా ఇటువంటి కార్యాన్ని చేయలేరు. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప మరెవరు కూడా ఈ యొక్క వివాహ దాంపత్యంలోనికి ఎవరు కూడా జత చేయలేరు, ఎవరు కూడా ఏర్పరచలేరు. దేవునికి స్తోత్రం. ఒక మాట చూపిస్తాను, చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచన భాగం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచన భాగం. త్వరగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచన భాగం. పాస్టర్ గారు స్తోత్రం స్తోత్రం. పురుషులారా మీరును, దానికి 30 వచనం చదువుదాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. స్త్రీలారా ప్రభువునకు వలె, అమ్మా వాక్యం వినండి, మాట్లాడగలను మధ్యలో మాట్లాడు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. కృపావతమ్మ గారు, ఇదివరకు మీ అమ్మగారికి, నాన్నగారికి, మీ ఇంటి వారికి ఎంతైతే లోబడి ఉన్నావో, ఎంతైతే నమస్కరించావో, ఎంతైతే గౌరవ మర్యాదలు ఇచ్చావో, అలాగే నీ సొంత భర్త అయినటువంటి యేసు గారు కూడా అలాగే లోబడాలి. దేవునికి స్తోత్రం. ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి మంచి పేరు తీసుకొచ్చే బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున పెళ్లిళ్ళు చేసుకున్నారు కానీ పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తీసుకొచ్చేటువంటి అటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేది ఎవరు కూడా కనబడట్లేదేమో చెప్పగలను. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏదో పేరుకు మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు, పేరుకు మాత్రమే బ్రతుకుతున్నారు, పేరుకు మాత్రమే కలిసి వెళ్తుంటున్నారు తప్ప అటు మెట్టినింటికి ఇటు పుట్టినింటికి ఎటువంటి మంచి పేరు తీసుకొచ్చే పిల్లలుగా ఎక్కడ కనబడట్లేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అలాగైతే యేసుక్రీస్తు సంఘమును ప్రేమించి ఈ సంఘము కొరకు తన రక్తాన్ని దారబోసాడు నా యేసు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇప్పుడు ఈ కృపావతమ్మ రక్తాన్ని దారబోయాల్సిన అవసరం. కొంచెం జరగమ్మా, వెనక్కి జరగమన్నా, జారబడమనలేదు, వెనక్కి కొంచెం అది వెనక్కి ఇటుకమ్మా, అది ఎగిరేదా కొంచెం వెనక్కి, దానికి వెరీ గుడ్. ప్రేయర్ అయ్యేంత వరకు ఎక్కడ కదలకూడదు అమ్మా, ఎవరితో మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి, చేతుల పైకి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. ప్రియదేవుని గారు గమనించారు, పెళ్ళిళ్ళు ఎంతమంది ఉన్నారు, కొత్తగా పెళ్లి కాబోతున్న బిడ్డకి ఎలా చెప్పారు? అక్కడి నుంచి చెప్తారా? పెళ్ళైనప్పుడు పక్కన చెప్తాను, పెళ్ళైన పక్కన కూర్చున్నట్టు మరి. అయ్యో స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, ఈ పెళ్లి బాంధవ్యంలో ఎక్కడెక్కడో ఉండేటువంటి బంధువులందరూ కూడా కలిసి వస్తారు, ఇక్కడ అన్ని బంధుత్వాలు కలుస్తాయి. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం చెప్పమంటారా? పెళ్లి జరుగుతున్నటువంటి వేడుకలోనే కొన్ని మళ్ళీ పెళ్లి సంబంధాలు కుదిరిపోతాయి. అదేంటో దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగైతే క్రీస్తును వెంబడిస్తున్న నువ్వు ఇంకొన్ని క్రీస్తుకు దగ్గరగా బ్రతకాలి. ఆమె ఈ క్రీస్తులోనికి ఆహ్వానించబడిన మనందరం క్రీస్తుల్లో ఇంకా ఎదగాలి. ఇదిగో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. గద్దించద్దు, బుద్ధి చెప్పొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు పురుషులు కనుక వారు ఏర్తిగా నడవాలో, ఏర్తిగా ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమకు బద్దులుగా బ్రతికి వారికి ఎప్పుడు కూడా లోబడేటువంటి ఆచరణలో ఉండండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున కొంతమంది భర్తలు ఏర్తిగా అన్నారంటే తెచ్చావులే, ఏంటిది తెచ్చావులే, ఏం తెచ్చాడు ఏంటో అన్ని మీ అమ్మకే మీ నాన్నకి అన్ని వండి పెట్ట అన్నారనుకో, వెంటనే ఒకటే వెళ్ళిపోం ఇంటికి. దేవునికి స్తోత్రం. అబ్బాయి ఎంత బాగానే అవుతున్నారు. హల్లెలూయా. వెళ్ళిపోం ఇంటికి.
అన్నాడు అనుకోండి, నేను ఎందుకు వెళ్తాను, ఇది నా ఇల్లు, ఏ ఇల్లు, హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించదగిన విషయం ఏంటి తెలుసండి, అంతవరకు పెళ్లి కాకముందు మా అమ్మ మా నాన్న అంటదే అమ్మాయి, పెళ్ళైన తర్వాత మా ఆయన నానోయ్ మీ అల్లుడు గౌరవి ఏమనుకున్నా పెట్టు, ఆమె హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నానే కొంతమంది అమ్మాయిలు బాగా చెప్తారండి, నాన్న మా ఆయన్ని ఏమనుకు నువ్వు, కొంతమంది అమ్మాయిలు అన్నవా అను మా ఆయన్ని, నువ్వు అనాలి నాన్న, నువ్వు తిట్టాలి నాన్న, నాన్న నువ్వు వేసుకో, అమ్మా నువ్వు అనబెట్టి, హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరు చూడండి ఎంత మౌనంగా ఉన్నారు, బా అసలు నోట్లో స్వీట్ పెట్టినా కూడా కొరకలేనట్టు, తర్వాత చూడాలి. హల్లెలూయా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషుడు, సొంత పురుషుడు అంటే అర్థం ఏంటి, వేరొక పురుషుడు కూడా ఉన్నాడని అర్థం. వేరొక పురుషుడు సాతాను, వాడి మాట వెనక, వాడికి లోబడక, వాడు చెప్పింది చేయక నీ సొంత పురుషుడైనటువంటి నీ భర్తకు లోబడవు. ఎప్పుడు లోబడతావు తెలుసా, దేవునికి లోబడినప్పుడు నీ భర్తకు నువ్వు లోబడతావు. ఆమె దేవునికి భయపడినప్పుడు నీ భర్తకు నువ్వు భయపడతావు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించినప్పుడు నీ భర్తను కూడా నువ్వు ప్రేమిస్తావు. ఆమె తర్వాత వినబడుతుందా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. కింద రాయబడింది, మరి స్త్రీలుగా చెప్తున్నారు కదా, మరి మా ఆయనకి ఏం చెప్పరా అని అంటుంది కృపావతి. ఆమె చూడండి ఇప్పుడు పురుషులు ఏమన్నారు చదవనమాట, పురుషులారా మీరును మీ భార్యలను కొట్టేయండి, తన్నేయండి, తరివేయండి అనందా, ఏమనుందా, ప్రేమించండి చెప్పండి అమ్మా, మాట్లాడండి, ఏముంది, వేరే అమ్మాయిని ప్రేమించు అనందా, ఏమనుంది, వేరే అమ్మాయి మీ ఆవిడ కంటే చాలా అందంగా ఉంది, అబ్బా ఎంత బాగుందో సూపు నాకు, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో